మొత్తం ఇదంతా డిస్మెంటల్ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ అంతా రైట్ లెఫ్ట్ చేసేసారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇదంతా డిస్మెంటల్ చేసి గుడిని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ జనవరి సమ్మక్క సారక్క జాతర లోపల మొత్తం రూపురేఖలు చేంజ్ అయిపోతాయి. అమ్మవారి దయ అందరికీ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. సమ్మక్క తల్లి సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గరికి వెళ్దాం. సారలమ్మ గది దగ్గరికి వస్తున్నాం. అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి. సారలమ్మ తల్లి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇద్దరాజు ఇప్పుడు ఆ రెండు అక్కడ ముందుకి కన్స్ట్రక్షన్ అవుతుంది చెప్పాను కదా. ఇదొకటి ఆ ముందుకి ఆ వే అటు సైడ్ కనిపిస్తుంది కదా, అటు నెక్స్ట్ కమాన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎగ్జిట్ వస్తుంది. ఈ నెక్స్ట్ ఇక్కడ కమాన్ సైడ్ ఎగ్జిట్ వస్తుంది. ఇదంతా చేంజ్. ఇప్పుడు గుడి మనకి జనవరి లోపల మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న గుడి ఇలా ఉండదు, కంప్లీట్ చేంజ్ అవుతుంది. సమ్మక్క సారక్క ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఇలా ఓల్డ్ టెంపుల్ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మొత్తం చేంజ్. అమ్మదయ శ్రీ గోవింద ఇలా గద్దేది. చూశారు కదా, మీరు కూడా మంచిగా అమ్మవారిని మొక్కుకోండి, అనుకునే అన్ని కోరికలు తీరుతాయి. శ్రీ భగడిద్ద రాజుగారి గుడి. చూసారు కదా, ఒకసారి సరౌండింగ్ అంతా మీకు చూపిస్తాను. ఇది మన సమ్మక్క సారక్క టెంపుల్. నెక్స్ట్ జనవరి వరకు టెంపుల్ బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. అందరూ తప్పకుండా అతి తొందరగా వచ్చి దర్శనం చేసుకోండి. జై సమ్మక్క సారక్క తల్లి. సమ్మక్క సారక్క పూజారి మా కిరణ్ బాబాయ్ గారు. ఆశీస్సులు అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయి మా కిరణ్ బాబాయ్కి. జీవన్ వెనకాల ఉన్నది మా ఫ్రెండ్. తప్పకుండా అందరు వచ్చేసి దర్శనం చేసుకోండి. జై సమ్మక్క సారక్క తల్లి.